గురుగారు, షిరిడి సాయినాథుని మందిర ప్రాంగణంలో లెండివనం ఉంటుంది కదా, ఆ లెండివనం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఇప్పుడు షిరిడీలో మనం వెళ్ళినప్పుడు బాబా మందిరము వెనక వైపు ఒక లెండివనం మనం చూస్తున్నాం. అక్కడ పూల తోటలు, వనం అన్నీ ఉన్నాయి. దీపం కార్తీక మాసంలో దీపోత్సవం కూడా అక్కడ జరుగుతుంది. బావి కూడా అక్కడ ఉంటుంది. ఇది లెండివనం అనుకుంటున్నాం. అదే నందదీపము దత్త మందిరం ఉంటుంది. ఆ పక్కన ఉన్నది లెండివనం అనుకుంటాం. అసలు లెండివనం అది కాదు. అసలు లెండివనం ఏది అంటే బాబా మందిరం. బాబా మందిరమే లెండివనం. ఎలా అంటే బాబా గారు జీవించున్నప్పుడు బూటివాడ కట్టక ముందు, బూటివాడ అంటే నాగపూరు కోటేశ్వరుడు బూటి కట్టిన బాబా మందిరం రాతివాడ. ఈ రాతివాడ కట్టక ముందు అక్కడ వనం ఉండేది. అంటే ప్రస్తుతం ఉన్న బాబా మందిరము గతంలో ఒక వనం. ఆ వనంలో ప్రతిరోజు బాబా గారు కుండలతో నీళ్లు తీసుకొని మొక్కలు పెంచి అక్కడ సాగు చేసి ఆ ప్రాంతం అంతా తిరిగి శుభ్రం చేసి దాన్ని వనంలాగా చేశాడు బాబా గారు. ఆ వనంలాగా చేసిన వనమే లెండి వనం. ఆ లెండి వనమే తర్వాత రోజులలో బాబా మందిరంగా మారిపోయింది, బూటి వనంగా. అంటే ఆ షిరిడి సాయినాథుడికి తెలుసు, ఏమని తెలుసు, ఈ ప్రదేశంలోనే బాబా మందిరం కడతాము, ఈ ప్రదేశంలోనే నన్ను సమాధి చేస్తారు, ఇదే భవిష్యత్తులో భక్తులకు సమాధి మందిరం అవుతుంది. ఆ షిరిడి సాయినాథుడికి తెలుసు కాబట్టి ఈ యొక్క మందిరం నిర్మాణానికి ముందే ఆ యొక్క స్థలాన్ని ఆ షిరిడి సాయినాథుడు లెండివనంగా మార్చి అక్కడ ఎన్నో సేవలు చేయడం జరిగింది. అది నిజమైన లెండివనం. ఆ లెండివనమే ఈరోజు బాబా మందిరం.